చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ డ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల రైతులను అన్యాయం చేశాడు. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఇస్తానన్నాడు. ఈ 3 ఏళ్ళకు కలిపి చంద్రబాబు నాయుడు గారు 20,000 3 ఏళ్ళు అంటే 60,000 ఇవ్వాలి. ఇచ్చింది కేవలం 19,000 మాత్రమే. అంటే మిగిలిన 41,000 ఎగరగొట్టి పైగా 7 లక్షల మంది రైతులకు ఈ జాబితా నుంచి తొలగించేశాడు. కౌలు రైతులను తీసేశాడు. ROFR పట్టాలున్న గిరిజనులు సైతం ఈ పథకం నుంచి తొలగించేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు. ఏ సీజన్ ముగిసేలోగా, ఏ సీజన్లో పంట నష్టం జరిగినా ఆ సీజన్ ముగిసేలోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇవాళ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు గతంలో అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశాడు. రైతులకు అవసరమైన ఎరువులు సైతం ఈ 2 ఏళ్లలో విపరీతమైన రేట్లకు పెరగడమే కాకుండా మరోవైపున బ్లాక్లో దళారీల దగ్గర రైతులను కొనుగోలు చేయాల్సిన అద్భుతమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర వచ్చింది. కేవలం ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు గారు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబాలకి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.